ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. నేను మీ రెబెకా. సో విజయ్ గెలిచాడు. సో ఈ న్యూస్ అయితే అందరినీ తమిళనాడులో నిజంగా ఒక సంబరాన్ని అంటుంది. నిజంగానే ఒక సినిమా హిట్ అయితే ఏ విధంగా సంబరాలు జరుపుకుంటారో అందుకంటే ఒక 100x చెప్పుకోవచ్చు. అందుకంటే దళపతి అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు విజయ్ తలపతి. సో తలపతి అసలు గెలవడానికి రీజన్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు దేర్ ఆర్ మెనీ కాన్సెప్ట్స్ రెబెకా. బట్ ఏదైతే ఎన్టీఆర్ గారు చేసిన థియరీ ప్రకారమే తలపతి దాన్ని కంటిన్యూ చేశాడో ఇది అసలు మిరాకిల్ మైండ్ బ్లోయింగ్. జనాల మెప్పు గనుక మనం తీసుకున్నట్టే, మెప్పు అంటే ఇట్ మీన్స్ వాళ్ళకేది కావాలో అది మనం ఇచ్చామంటే ఖచ్చితంగా నేనే రాజు నేనే మంత్రిలో కూడా మనం చూస్తాం సేమ్ కాన్సెప్ట్. బట్ ఏదైతే సమ్ టైమ్స్ మనం అనుకుంటూ ఉంటాం ఒక కాన్సెప్ట్ ఒక్కసారి మాత్రమే సక్సెస్ అవుతుంది, మళ్ళీ అదే కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా లేదా అంటే ఒక్కటేసారి బరిలో దిగిన తర్వాత అదే ఏకదమ్ గా ఫస్ట్ అటెంప్ట్ కే గెలిచారు అన్నంలో ఎన్టీఆర్ గారు అయితే సెకండ్ తలపతి అని చెప్పచ్చు. బట్ మనం ఇంతసేపు నుంచి కాన్సెప్ట్ అనుకుంటున్నాం నేనే రాజు నేనే మంత్రి, ఈ సినిమాల కాన్సెప్ట్ అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ యాక్చువల్లీ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఏంటా కాన్సెప్ట్ అని. సో కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఎన్టీఆర్ గారు ఎలక్షన్స్ టైంలో అంటే పార్టీ పెట్టి 9 నెలలు అయినప్పటికీ కూడా ఒక సామాన్య కార్మికులను, సైకిల్ తొక్కే వాళ్ళని, ఆటో డ్రైవర్లను, ఒక మధ్యతరగతి పర్సన్స్ ఎవరైతే రాజకీయాల్లోకి రావాలి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకున్నారో అంటే సీట్లకు నిలబెట్టారో అంటే కూడా వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అంటే విజయ్ లో అది ఒక గ్రేట్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే విజయ్ గురించి, విజయ్ ఉన్న అసలు స్టార్డమ్ గురించి మనందరికీ తెలుసు, ఫ్యాన్ బేస్ గురించి తెలుసు. అతను అలా చిటికేస్తే కూడా ఈ రాజకీయ నాయకుల వారసత్వంలో ఉన్న ఎవరైనా గానీ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ అతను అలా కోరుకోలేదు. అతను సామాన్య ప్రజల్ని, ఒకరిని లేకపోతే ఆటో డ్రైవర్ ని, సామాన్య కార్మికుడిని, చెప్పులు కుట్టే వాళ్ళని, సో ఇలాంటి వాళ్ళని ఎన్నుకొని అసలు సీట్ ఇవ్వడం గ్రేట్ థింగ్. సో ఇదే బహుశా జనాలందరికీ కూడా నచ్చిందని చెప్పి అసలు ఇది ఏ విధంగా ఆకట్టుకుంది అంటే ఎంత నెగిటివిటీ ట్రోల్స్ ఉన్నా సరే, అంటే ఇప్పుడు వైఫ్ చేసిన అలిగేషన్స్ కావచ్చు, లేకపోతే త్రిషకి అతనికి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి సోషల్ మీడియాలో బ్యాడ్ ఎలిగేషన్స్. అలాగే విజయ్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో చాలా మంది చనిపోతే దాని మీద కేసెస్ పెట్టిన నెగిటివిటీ కూడా ఉంది. బట్ ఈ నెగిటివిటీ అన్నింటినీ కూడా తట్టుకొని మరి చేసిన ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు ఫెంటాబులస్. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక టాప్ హీరో ఒకవేళ పార్టీ పెట్టాలి అనుకుంటే ఇంకా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే సినిమా హీరోగా వచ్చి ఇండస్ట్రీ నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది అసలు వంట పట్టదు. ఎలా అయితే వచ్చాడో అలానే వెనక్కి వెళ్ళిపోతారని. కానీ అంతకంటే ముందు 100 రెట్ల వేగంతో దళపతి ఈ రోజు దూసుకు వెళ్ళడం, ఈ రోజు పోలింగ్ దగ్గర నిజంగా ఈ ఏవైతే లీడింగ్ పాయింట్స్ ఉన్నాయో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి రెబెకా, అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు తలపతికి ఉన్న త్రిషకి వచ్చే ఏదైతే న్యూస్ ఉన్నాయో అది నిజమా కాదా అన్నది పక్కకు పెట్టండి. బట్ లైవ్స్ లో ప్రతి మా లైవ్ లో కూడా అందరు ఒకటే కామెంట్ చేస్తున్నారు, తలపతి బి లైక్ రాష్ట్రం నాదే, త్రిష నాదే. అంటే ఇది ఎంత ఉత్సాహభరితంగా ఉంది అంటే అది నిజం అయినప్పటికీ కాకపోయినప్పటికీ బట్ విజయ్ ఎవరైతే అభిమానిస్తున్నారో, విజయ్ ఎవరైతే పాజిటివ్ గా తీసుకుంటున్నారు అండ్ త్రిష బర్త్డే రోజే ఈ విజయాన్ని విజయ్ దక్కించుకోవడం అనేది ఇంకొక రికార్డు స్థాయిలో పోతున్న విషయం అని చెప్పుకోవచ్చు. సో నువ్వేమంటావు? సో అసలు తలపతి విజయం ఏ విధంగా ఉంది అంటే, సో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటి అంటే విజయ్ వాళ్ళ సొంత కార్ డ్రైవర్ వాళ్ళ కొడుకు, అంటే కార్ డ్రైవర్ పేరు రాజేంద్రన్, అతని పేరు సంథింగ్ యోగేందర్ లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం నిజంగా అదే లైక్ చాలా పెద్ద థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ దాంట్లో కూడా వాళ్ళ కొడుకు గెలిచాడు కదా అసలు ఎమ్మెల్యేగా. అసలు అది సూపర్. ఈయన తరపున ఎవరైతే ఎమ్మెల్యేగా సీట్స్ తీసుకున్నారో ఆల్మోస్ట్ చాలా మంది కూడా విజయాన్ని దక్కించుకోవడం, తలపతి అన్న పేరు మేము నిలబెట్టామని చెప్పేసి వాళ్ళు ఈ రోజు మొత్తం అందరూ కూడా ప్రచారానికి రావడం, అలానే సంబరాలు జరుపుకోవడం అనేది నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడియో ఒకటి వైరల్ కూడా అయ్యింది. సరే ఇది ఇప్పుడు ఇదంతా ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే అసలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ వాళ్ళ సొంత డ్రైవర్ వాళ్ళ కొడుకుకి సీట్ ఇచ్చేటప్పుడు అసలు ఆ వీడియో చూస్తేనే అందరికీ కూడా ప్రజలలో ఒకలాంటి అద్భుతమైన ఆ ఫీలింగ్ అయితే, పాజిటివిటీ అని అయితే నరాలలో కూడా ఉంది. సో అదే వీడియో ఇప్పుడు అసలు తన ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసలు ఏ విధంగా అసలు ఒక
సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటుకున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ విధంగా అక్కడ సంబరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మీరు ఇంతకు ముందు చెప్పారు కదా అసలు విజయ్ వాళ్ళ ఇంట్లో ఆ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కూడా అసలు అది కూడా ఫెంటాబులస్. ఎందుకంటే ఆ లిఫ్ట్ లో నుంచి విజయ్ వాళ్ళ ఫాదర్ ఆ లిఫ్ట్ లో నుంచి వస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ హ్యాపీనెస్ తోని వెళ్ళి విజయ్ వాళ్ళ ఫాదర్ ని హత్తుకోవడం, అతను చాలా ఎమోషనల్ అవ్వడం, ఈ వీడియో అందరినీ కూడా అసలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీని అసలు అంతలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. విజయ్ ని నమ్ముకున్న కార్మికులు, సామాన్య ప్రజలు, అసలు ఆ ఫ్యాన్స్ వీళ్ళందరూ అసలు ఏ విధంగా ఈ కార్యకర్తలందరూ తమిళనాడు అంతా కూడా నిజంగా సంబరాలతోటి నాకు తెలిసి ఎక్కడ కూడా నిజంగా పోలింగ్ తర్వాత నిజంగా ఈ సంబరాలు జరుపుకున్న తలపతి విషయంలో నిజంగా ఈ రోజు జనాలు చేస్తున్నటువంటి మా ఇంట్లో మా మనిషే గెలిచాడు అన్నంత విధంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చినాక కూడా రెబెకా అసలు చాలా దారుణమైన విషయం ఏంటి అంటే అందరూ కూడా హీరో కదా రాజకీయాల్లోకి వచ్చి అలా ఉండి ఈ కష్టాలన్నీ ఎదుర్కోలేక వెళ్ళిపోతాడు, లేకపోతే సినిమాలు ఆడినంత ఈజీగా రాజకీయాలలో మెలగొచ్చా అని అన్న వాళ్ళందరికీ కూడా ఒక కరెక్ట్ సమాధానం ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. సో భారీ మెజారిటీ, మామూలు మెజారిటీతో కూడా కాదు గెలిచింది. గత కొన్ని దశాబ్దాలుగా మన తమిళనాడులో పాతుకుపోయి ఉన్న ఈ పార్టీస్ అన్నింటినీ కూడా అనగదొక్కి మరి ఒక్కసారి నిజంగా ఎవరైతే చాలా వరకు కూడా పార్టీ పెట్టి ఒక 10 years తర్వాత 15 years తర్వాత వాళ్ళ విజయాన్ని నిజంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ టైం అటెంప్ట్ లోనే ఇంత భారీ మెజారిటీ తోటి తలపతి గెలవడం అనేది నిజంగా ప్రేక్షకులు ఎవరైతే ఫ్యాన్ బేస్డ్ ఉంటుందో నిజంగా తమిళనాడు అంతా కూడా ఈ రోజు చాలా సంబరాలు అంబరాలు అంటున్నాయని చెప్పొచ్చు. అండ్ విజయ్ కూడా విజయ్ మీద నమ్మకంతోనే ఉన్నాడు అని మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే విజయ్ ఎప్పుడు కూడా ఏ పార్టీతో కూడా పొత్తుకెళ్ళలేదు. బీజేపీ కావచ్చు, డిఎంకే, అన్న డిఎంకే, వీటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసి సింగిల్ గా వెళ్దాము అన్న కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ మీద ఎంత నమ్ముకున్నారంటే సామాన్య ప్రజల్నే మనం సీట్లు ఇద్దాము, వాళ్ళనే గెలిపిద్దాము, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి, సో ఆ సమస్యలకు ఎలా పరిష్కారాన్ని ఎతకాలో కూడా వాళ్ళకే తెలుసు, సో ఇట్లా ప్రతి రకంగా ఎలా ప్రజల గురించి ఆలోచించారో సో ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఆల్సో ఇంకొక గ్రేట్ థింగ్, ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే పార్టీ పెట్టారో సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు. పార్టీ సక్సెస్ అయ్యారు అంటే కార్మికులు అలాగే ప్రజలు, ఫ్యాన్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి అసలు ఒక్కసారి విజయ్ ని చూడాలి, అసలు విజయ్ యాక్షన్ ఎలా ఉంది అన్న, నువ్వు గెలిచావు అంటే మేము కూడా గెలిచినట్టే అట్లా వచ్చే ఈ టైంలోనే ఇంట్లో అయితే ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంటి బయట. ఎందుకంటే తెలుసు కదా ఇంకా విజయ్ ఫ్యాన్స్ ఏ రకంగా ఉంటారు, నిజంగా ఇంటి ముందు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది కూడా అయితే ఉండడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము, లైవ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. బట్ రాజకీయం అనగానే ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారో ఒక నెగిటివిటీ అయితే ఉంటుంది, వీళ్ళు వేరే దానికోసం వస్తారు జనాలని ఏలడానికి కాదు అని. సో మరి చూడాలి ఈ రోజు తలపతి ది అలియాస్ విజయ్ గారు ఉన్నటువంటి గెలిచిన ఈ గెలుపును ఈ 5 సంవత్సరాల్లో జనాల మీద ఏ ప్రభావం చూపుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా నిజంగా సమతుల్యంలో కరెక్ట్ గా చేయగలరా లేదా అనేది కూడా మనం ఇంకా వేచి చూడాల్సిందే రమ్య. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ విజయ్ వాళ్ళ ఫ్యాన్స్, కార్మికులు లేకపోతే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తులో వస్తారు కాబట్టి విజయ్ని చూడడానికి. సో అక్కడ కూడా మళ్ళీ ఎటువంటి తొక్కిసలాట అంటే లాస్ట్ టైం ఏదైతే మీటింగ్ లో జరిగిందో అది కంటిన్యూ అవ్వకుండా అలాంటి మిస్టేక్స్ చాలా మైనస్ పాయింట్ అయ్యింది, ఇంకా ఛాన్స్ లేదు అని చాలా రూలింగ్స్ అయితే వచ్చాయి. సో ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదనే అక్కడ ఇది భారీ ఎత్తులో కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో చూద్దాం, నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి నెగిటివిటీ ఉండదు. బట్ చూడాలి, గెలవడం ఒకటే కాదు గెలుపుని నిలబెట్టుకోవాలని కూడా అంటారు. చూద్దాం మరి తలపతి గారు ఆ గెలుపు నిలబెట్టుకుంటారు లేదా. మనం టీవీ తరపు నుంచి వెరీ ఆల్ ద బెస్ట్. తమిళనాడు మన సీఎం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్త సీఎం తలపతి గారు. సో ఇంకో వీడియోతో మరి త్రిషకి కూడా మనం టీవీ తరపున హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.